ఎన్టీఆర్ వర్ధంతి రోజు కూడా చంద్రబాబు నాయుడు దొంగ నాటకాలు మొదలుపెట్టాడనమాట. ఎప్పుడు అంటే గుడివాడలో ఈరోజు కావాలని గుడివాడలో సభ పెట్టుకొని రాకదలరా అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని కావాలనే కొడాలి నానితో అంటే అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక దురుద్దేశంతో ఎప్పుడు కూడా ఆనవాయితీగా కొడాలి నాని ఆధ్వర్యంలో అక్కడ గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుగుతాయి. కావాలని వాటిని డిస్టర్బ్ చేయడానికి చంద్రబాబు నాయుడు కావాలని ఎప్పుడు లేని ఈసారి గుడివాడలో సభ పెట్టాడు. టీడీపీ రా కదిలిరా సభ వేదికగా చంద్రబాబు నాయుడు డ్రామాలు మొదలుపెట్టాడు. రాజకీయ ప్రచార సభపై ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే చాలామంది చెప్తారు ఎన్టీఆర్ అందరి వాడు, ఓన్లీ టీడీపీ మాత్రమే కాదని. కానీ చంద్రబాబు నాయుడు మాకే అంటే చంపింది తనే, వెన్నుపోటు పొడిచింది తనే. కానీ ఇప్పుడు ఓట్ల కోసం, దోపిడీ కోసం ఈరోజు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు. రాజకీయ ప్రచార సభ ఎన్టీఆర్కి నివారించేందుకు ఏర్పాట్లు చేశారు. వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నివాళుల అని ప్రశ్నిస్తున్నారు గుడివాడ జనం. పోటాపోటీగా వెలిసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, అంగళ్ళు తరహాలో అల్లర్లకు ఆస్కారం చేయాలని పెద్ద ప్లాన్ వేశాడు. ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు. ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి మనిషి ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారని గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ దుష్ట రాజకీయం ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఎన్టీఆర్ సొంత జిల్లా వారసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఆనవాయితీగా ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తారు. ప్రతి ఏటలాగే ఈ నిర్వహణకు ఘనంగా ఏర్పాటు అయితే దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతి నక్కలాగా చూసే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు నిర్వహణకు సిద్ధమయ్యారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం రా కదలిరా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీన్ని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శత విధాల బాబు ప్రయత్నిస్తడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా వాసుల ఆవేదన. ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణుగుదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ శిష్యులైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ దుష్ట రాజకీయం ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వారసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని, తనను వెన్నుపోటు పడిచాడని మానసిక శోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికి కూడా మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటిది ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో అక్కడ గుడివాడలో హీట్ ఎక్కిపోయింది గుడివాడ రాజకీయం. కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పట్లాగే ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు, అదే సమయంలో టీడీపీ అధినేత రాకదల సభ గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతలు పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరు వర్గాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పోగారు. అంతే దెబ్బకు అక్కడ రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తలు చోటు చేసుకునే అవకాశం, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతలకు ఏర్పాటు చేశారు. బాబు మామూలుడు కాదుగా అంటూ అక్కడోళ్ళు చాలామంది తిట్టిపోస్తున్నారు చంద్రబాబు నాయుడు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జనం గుమిగూడారంటే అక్కడ క్రిమినల్ మైండ్, అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తాడు, దాడులు ఊసిగొలుపుతాడు, తొక్కిసలాటలు, అల్లర్లు, బోలెడు ఉదాహరణలు ఇట్లాంటివన్నీ జరగాలని చూస్తాడనమాట. ఇందులో అంగల్లో ఒకటి ఎగ్జాంపుల్. అక్కడ ఎలా రెచ్చగొట్టాడో చూసాం మనం అందరం. కిందటి ఏడాది ఆగస్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అంగళ్ళులో కూడల్లో జరిగిన హింసాత్మక ఘటన కూడా చంద్రబాబే కారణం. తమాషాగా ఉందా? నా కొడుకుల్ని తరమండ్రా
వేసేయండి రావాలని అని వేలెత్తి చూపించి టీడీపీ శ్రేణులు ఎలా ఉసిగొల్పాడో మనం అందరమే చూసాం. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్ నేరపూరిత కుట్ర కేసు కూడా నమోదైంది. దాని మీద బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ కేసులోనే ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ ఈ తరహా అల్లర్లను ఉసిగొల్పారని గ్యారంటీ ఏంటి? అయినా బుద్ధి రాదు బెయిల్ మీద ఉన్నా కూడా. గుడివాడ ఉద్రిక్త వాతావరణం చూసి చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా? అది ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతోని ప్రదర్శించకుండా ఉంటారా అని చర్చ గుడివాడ వాసుల్లో నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అనుకున్నట్టే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. అక్కడ కొడాలి నానిని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు సభలో మాట్లాడాడు. అది ఎన్టీఆర్ వర్ధంతి సభని రాజకీయ సభగా మార్చేసుకుని కొడాలి నానిని తిట్టడానికే సభ పెట్టుకున్నట్టు ఉందన్నమాట. ఒక ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడంటేనే మనం అర్థం చేసుకోవాలి కొడాలి నాని అంటే ఎంత పోసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎంత భయపడుతున్నాడో కొడాలి నాని అంటే చంద్రబాబు నాయుడికి అని.